హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. శ్రీధర్ గారు, మీనంటే రీసెంట్గా ఒక టాపిక్, మేబీ ఈ టాపిక్ ఆల్మోస్ట్ మరుగుడు పడిపోయినప్పటికీ కూడా ఈ టాపిక్ మన ఇద్దరం మాట్లాడుకోవడం ఇది ఫస్ట్ టైం. సో దీని గురించి ఒకసారి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రణీత్ హనుమంత్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది ఒక 1 వీక్ బ్యాక్ నుంచి. దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది, పెద్ద రచ్చ కూడా జరుగుతుంది. జనరల్గా ఏంటి అంటే, ఒక చిన్న పాప గురించి వాళ్ళ ఫాదర్ గురించి అబ్యూస్ చేశారు అని చెప్పేసి దీని గురించి రీసెంట్గా తను అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. చాలామంది తన అరెస్ట్ పట్ల చాలా హర్షం వ్యక్తం చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎనీవేస్, అయితే ఒక పర్సన్లో క్రూయాలిటీ అనేది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి ప్రణీత్ హనుమంత్ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్. కానీ అసలు నిజంగానే మనుషులు చాలా వరకు ఇలా ఉన్నారా బయట? మనుషుల్లో ఈ క్రియాలిటీ ఉంది కాబట్టే ఎన్నో రకాల టీవీ షోస్ సక్సెస్ అవుతున్నాయి. టీవీ షో సక్సెస్ అవడానికి చాలా టీవీ షోస్ సక్సెస్ అవుతున్నాయి అంటే కనుక, డైరెక్ట్గా చూద్దాం, జబర్దస్త్ లాంటి ఎన్నో టీవీ షోస్ సక్సెస్ అవుతున్నాయి అంటే కనుక 100% మనుషులు ఉన్న క్రూయల్ టెండెన్సీ కానీ, అలాగే ఆ పైచాచికత్వం దగ్గర నుంచి దాన్నే హాస్యంగా భావించుకొని, దాన్ని నవ్వుకోవడానికి అవకాశంగా భావించుకొని, ఏమన్నా సరదాగా నవ్వేసుకుంటున్నాము, దీంట్లో నష్టం ఏంటి, ఎవరికి నష్టం జరగట్లేదు కదా అని చెప్పేసి అని టీవీల ముందు గంటలు తరబడేసి అలా కూర్చుండిపోయేసి ఎంజాయ్ చేస్తూ ఆ పైచాచికత్వమైన టెండెన్సీని మనిషి బిహేవియర్లోగా మనం అలవాటు చేసుకొని, డైజెస్ట్ చేసుకొని, అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం చూపిస్తూ ఉన్నాం. 100% టీవీ సీరియల్స్లో కానీ, అలాగే జబర్దస్త్ లాంటి టీవీ షోస్లో కానీ జరుగుతున్న పైశాచికత్వం అనేది మీరు చూడండి. సో ఎక్కడి నుంచి హ్యూమన్ టెండెన్సీ వస్తుంది? ఉదాహరణకి, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు అనుకుందాం. చిన్నప్పటి నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? పద్ధతిగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తిని కించపరచకూడదు, అవహేళన చేయకూడదు, అందరి పట్ల ప్రేమగా ఉండాలి, ఎవరైనా కించపరిస్తే కన్నా కాళ్ళు ఇరుగుతాయి, ఇలా అన్ని రకాలుగా చెప్పి వాళ్ళని ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు చేయాలని చెప్పేసి తత్వంలో వచ్చేటప్పటికి పేరెంట్స్ పెంచుతూ ఉంటారు. సో అలాంటి నేచర్ ఉన్న సమాజంలో, అలాంటి గైడెన్స్ ఇవ్వబడిన సమాజంలో ఈరోజు పైచాచికత్వం అనే ఎదుటి వ్యక్తి ఫెయిల్ అయితే కనుక, ఎదుటి వ్యక్తి వచ్చేటప్పటికి లోపాలు ఉంటే కనుక, శారీరకమైన మానసికమైన లోపాలు ఉంటే కనుక అవహేళన చేసేసి, కించపరిచేసి, ఈ విధంగా అట్ ద సేమ్ టైం ఇది సరిపోదు అన్నట్లుగా. ఇంతకుముందు ప్రణీత్ హనుమంతు కేసు చూస్తే కనుక ఒక చిన్న వీడియో క్లిప్ని ప్లే చేసుకుంటూ దాంట్లో కూడా అపహాస్యాన్ని, అవహేళనని, అసభ్యాన్ని చూడగలుగుతున్నారంటే కనుక ఇంకా అది ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ నుంచి అయితే మంచి పద్ధతిలో వచ్చినాయి. ఏ పేరెంట్ అయినా మంచిగానే పెంచుంటారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి టెండెన్సీస్? అంటే మొత్తం అంతా చుట్టూ జరిగేవన్నీ చూసి వాటి వల్ల వీళ్ళు నేర్చుకున్నారంటారా? 100% చుట్టూ చూసాను కూడా కాదు, ఇవంతా ఇన్ఫ్లుయెన్స్. ఒక ఉదాహరణకి, జబర్దస్త్ కామెడీ నేనే చూస్తున్నాను అనుకోండి. సో చూస్తున్నప్పుడు కొంతకాలం పాటు నేను చూసిన తర్వాత ఏముంది నవ్వుకుంటున్నాను, ఐ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్. మొదట్లో ఇదేంటి ఎంత వల్గర్గా, ఎంత చెత్తగా ఉందని చెప్పేసి అనుకునే వ్యక్తిని కాస్త మెల్లగా వచ్చేటప్పటికి ఏముంది సరదాగా నవ్వుకోగలుగుతున్నాను కదా అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక ఫేజ్ దాటిపోయింది. యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడో కొన్ని రీల్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా నాకు అనిపించినప్పుడు, జబర్దస్త్ లాంటివి చాలామంది చూస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తే తప్పేంటి, కొంత కామెడీ క్రియేట్ చేయొచ్చు, వ్యూస్ ఎక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనే టెండెన్సీ. ఫస్ట్ నాకు అసహ్యమైన దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన దాన్ని నెక్స్ట్ నేను కూడా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆటోమేటిక్గా నేను ఇంకొంతమందిని పొల్యూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా నామ్స్ అనేది సామాజికమైన నామ్స్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇలాగ తయారవుతుంది సొసైటీ. ఇలాగా ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఏముందిలే నవ్వుకోవటమే కదా అని చెప్పేసి అని రకరకాలుగా చేస్తూ ఉన్నప్పుడు పైచాచికత్వం అనేది 100 పైచాచికత్వం ఎక్కడ వస్తుందంటే కనుక, అప్పర్ హ్యాండ్ సాధించాలి ఎదుటి వ్యక్తి మీద అని చెప్పేసి అనే దాని మీద. ఎందుకంటే ఇళ్లలో కూర్చొని మనం ఎందుకు నవ్వుకుంటున్నాం? అక్కడ ఉండే 2-3 చూసేసి, లేకపోతే ఇలాంటి వీడియో చూసి ఎందుకు నవ్వుకుంటున్నాం అంటే, మనం అక్కడ విక్టిమ్గా లేము. సో మన మీద ఎవరో నవ్వుకోవట్లేదు, మనం ఇంకోళ్ళ మీద నవ్వుకుంటున్నాం అంటే మన అహం ఎలా భావిస్తుందంటే, ఓకే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, నువ్వు ఎదుటి వ్యక్తి మీద నవ్వుకుంటున్నావు కాబట్టి నువ్వు యాజ్ ఏ ఈగోయిస్టిక్ వచ్చావు, నువ్వు నీ ఈగో చాలా గొప్పది, నువ్వు చాలా గొప్పవాడివి, నీ మీద ఎవరు నవ్వుకోరు కానీ మిగతా వాళ్ళ మీద నవ్వుకుంటారు అని చెప్పేసి అనే టెండెన్సీ ఏదైతే ఉందో ఆ టెండెన్సీ ఇట్ సెల్ఫ్ ఈ పైచాచికత్వం. అంటే అలా కాదు సార్, ఇప్పుడు మన మీదకి రాకుండా పక్కన వాళ్ళ మీదకి వెళ్తే పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే మైండ్ సెట్స్ ఇవన్నీ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరు పెళ్ళికో ఎక్కడికి వెళ్ళారు, సంథింగ్ ఎక్కడో ఒక 4 ఫ్రెండ్స్ కలిశారు, మీ ముగ్గురు కలిసి 4వ వ్యక్తి మీద జోకులు వేసుకునేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో, సో ఆ ముగ్గురు కలిసి మీ మీద జోకులు వేస్తుంటే మీరు ఎంజాయ్ చేయగలుగుతారా? లేదు. సో మరి మీ ముగ్గురు కలిసి 4వ వ్యక్తి మీద ఎలా జోకులు వేసుకోగలుగుతున్నారు? అదే మానసికమైన కష్టం వాళ్ళకు కూడా ఉండేది కదా.
సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే అక్కడ మనకు రిఫ్లెక్ట్ అయ్యే సైకాలజీనే ఇక్కడ జబర్దస్త్ లాంటివో లేకపోతే కనుక ప్రణీత్ హనుమంతు చేసే కామెడీ లాంటివో చూసినప్పుడు మనం రిఫ్లెక్ట్ అవుతాము. ఏ విధంగా, నేను కనుక సేఫ్ జోన్లో ఉన్నాను, నేను నవ్వుకుంటున్నాను, విక్టిమ్స్ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎంతైనా నవ్వుకోవచ్చు. అది నా స్వేచ్ఛ, నా భావ ప్రకటన, లేకపోతే కనుక నా ఎంజాయ్మెంట్, నా జీవితం. ఇంకా ఎంత దాకా వెళ్తారంటే నేను ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికే పుట్టాను అని చెప్పేసి అని ఇంకా లాజిక్లు కూడా మాట్లాడతారు. ఎరుటి వ్యక్తిని చులకం చేసి మీరు ఎంజాయ్ చేసేదేంటి? అది జస్ట్ చేతకాంతనం అంతే. జనరల్గా సార్ ఇక్కడ చూసినట్లయితే మామూలుగా ఎలా ఉందంటే ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ప్రణీత్ హనుమంత్ అనే పర్సన్. కానీ ఏంటంటే వన్స్ ఇలాంటి వల్గారిటీ డార్క్ కామెడీ అనే ఒక జోన్లో తను చేసే వీడియోస్కి దౌర్భాగ్యం ఏంటి అంటే 170,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. అంటే ఇంతమంది కూడా అతను డార్క్ కామెడీ ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే అసలు ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు? తను మన ప్రణీత్ హనుమంతు ఒక్కడిని చూస్తాం వలన అయితే కనుక 100% నేను ఎందుకే చెబుతున్నాను, మీరు ఎన్నో మీడియాస్లో వచ్చే ఈ టైప్ ఆఫ్ కామెడీ వీటన్నిటిని ఉండే సబ్స్క్రైబర్స్ని చూస్తే కనుక సొసైటీ ఆల్రెడీ హైజాక్ చేయబడింది. 170,000 మీద కాదు, ఇక్కడ 100 కోట్ల జనాభా ఇండియాలో ఉంటే కనుక ఇండియాలో కనీసం 30-40 కోట్ల మంది వచ్చేటప్పటికి ఎరుటి వ్యక్తిని అపహాస్యం చేయడం ద్వారా నాట్ ఓన్లీ జబర్దస్త్ ఇలాంటివి కాదు, ఓవరాల్ దేశం మొత్తం మీద ఉండే అన్ని చోట్ల వచ్చేటప్పటికి చేంజ్ అవుతున్న మోరల్ వాల్యూస్, చేంజ్ అవుతున్న కోర్ వాల్యూస్ని చూసుకుంటే ఒక 30%-40% మంది అయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి ఏదో ఒకటి బతికేసేద్దాం, ఎదుటి వ్యక్తిని తొక్కేసైనా, ఎదుటి వ్యక్తిని అపహాస్యం చేసైనా, ఎదుటి వ్యక్తి మీద అలా తందుకుంటూ వెళ్ళైనా కూడా మనం బతికేద్దాం అని చెప్పేసి టెండెన్సీలో పీపుల్ ఉన్నారు. పక్కాడిని బతికించు, నువ్వు బతికించు అనేది ఇక్కడ ఎక్కడా లేదు. సింపుల్గా దేన్ని చూసైనా నవ్వుకోవాల్సిందే. నవ్వుకోవడం జన్మ హక్కులాగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే అతను ఇది జరిగిన 2 డేస్కి మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే నేను చేసిన మిస్టేక్కి నా పేరెంట్స్ దగ్గరికి ఎవరు వెళ్ళి బ్లేమ్ చేయొద్దు, నా పేరెంట్స్ని ఏమి అనొద్దు, అండ్ నేను వాళ్ళకి మంచి కొడుకుని కాకపోయానేమో కానీ నాకెప్పుడు వాళ్ళు మంచి పేరెంట్స్ కాకుండా లేరు అని చెప్పారనమాట. అంటే తన దాకా వచ్చినప్పుడే ఆ నొప్పి తెలిసిందా అని చెప్పి జనాల క్వశ్చన్. ఇప్పుడు పేరెంట్స్ గురించి అతను చెప్పింది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గదే. కానీ మరి అదే పేరెంట్స్ మంచి పేరెంట్స్ అని చెప్పేసి అనుకున్న వ్యక్తులు ఆ పేరెంట్స్ చెప్పిన విలువలను నువ్వు ఎందుకు పాటించట్లేదు? పేరెంట్స్కి ఒక గొప్పతనం కాపాడావు యాజ్ ఏ కొడుగ్గా, అది గొప్ప విషయం. కానీ అదే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎలా ఉండి అలా ఉండని చెప్పేసి ఉంటారు కదా, మరి ఎందుకు అది ఫాలో అవ్వలేదు? సో అది ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు పేరెంట్స్కి ఉదాహరణకు మనం ఎప్పుడైనా కానీ లైఫ్లో ఏ ఫేజ్కి వెళ్ళినా కూడా ఒకటి అచీవ్ చేసినా, ఒక మంచి పొజిషన్కి వెళ్ళినా ఏదైనా కాల్ చేసో, తల్లిదండ్రుల దగ్గర ఉన్నా లేకపోయినా కాల్ చేసి నేను ఇది చేశాను అని చెప్పేసి నువ్వు గొప్పగా చెప్పకుండా హ్యాపీ ఫీల్ అవుతాం. మన పేరెంట్స్ వచ్చేటప్పటికి అప్రిషియేట్ చేస్తే కనుక చాలా లైఫ్లో ఇంకా దాన్ని మించింది లేదు అన్నట్లు ఉంటుంది. అంటే పేరెంట్స్ అనే వాళ్ళతో ఉండే ఎమోషనల్ బాండింగ్ అది. సో ఇదే పేరెంట్స్ అతనికి మంచి విషయాలు కూడా చెప్పుంటారు కదా, అన్నీ పక్కన పెట్టేసి ఒక చిన్న వీడియోని పట్టుకెళ్ళేసి వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఒక విషయాన్ని ఎదురుగా అందరూ చూసే డైమెన్షన్లో కాకుండా కొత్త డైమెన్షన్లో చూస్తే కనుక అదే కామెడీ అనుకుంటారు. సో ఒక పాప ఒక తండ్రి ఉంటే కనుక సో వాళ్ళిద్దరికి ఆ రిలేషన్తో చూస్తుంది కాకుండా ఇంకో రిలేషన్గా చూస్తాం, లేకపోతే ఇంకో పద్ధతిలో ఇంటర్ప్రెట్ చేస్తే కనుక అది కూడా కామెడీ కదా. అంటే అతని ఒక వీడియోలో రకరకాల కామెడీ ప్రయోగాలు నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను, సో ఇది ఇలాగని చెప్పేసి నాకు అయిద్దని నేను అనుకోలేదా అన్నాడు. కామెడీలో ప్రయోగాలు ఏంటి? కామెడీలో వచ్చేటప్పటికి నువ్వు చూసే దృష్టి కోణం అనేది కొత్తగా చూస్తున్నావు, అది నీ ప్రయోగం కాదు, నీ యొక్క వక్రమైన థింకింగ్. సో నువ్వు కొత్తగా ఏదైనా కానీ మహా అయితే కనుక నువ్వు కూర్చున్న ప్లేస్లో లేదా కొత్త మైక్ వాడుకో, లేకపోతే కనుక కొత్తగా నిలబడేసో రకరకాలుగా నువ్వు చేసుకో, ఎలాగైనా కూడా. సో నీ అపీరియన్స్ని కానీ యాంబియన్స్ని కానీ మార్చుకో, అది కొత్త ప్రయోగం కావచ్చు, లేదా నీ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ మార్చుకో. ఇలాంటి ప్రయోగాలు చేసుకో తప్పించి సమాజం అంతా కూడా ఒక పాపనే ఒక తండ్రిని చూసే విధానానికి భిన్నంగా నువ్వు చూస్తూ మొదలు పెడితే అది కొత్తదనం ఎలా అవుతుంది? అది వెకిలితనం అవుతుంది, అది వెచ్చలవిడితనం అవుతుంది. ఓకే. సో ఫైనల్గా అసలు ఇలాంటి వీడియోస్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి, ప్లస్ ఇలాంటి మైండ్ సెట్స్ మార్చుకోవాలి అంటే మీరేం చెప్తారు? యాక్చువల్లీ చట్టాల పరంగా కొంత రావాల్సి ఉంది, కానీ చట్టాల మీద మనం డిపెండ్ అవ్వడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళని తిట్టాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైకులు చేస్తున్నారు, అక్కడ కామెంట్లు చేస్తున్నారంటే కనుక డెఫినెట్గా మీ మైండ్ సెట్లో ఏదో తేడా ఉంది, గమనించుకోండి. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకపోతే సరే ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళని ఒకళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు, మీ అందరిని అరెస్ట్ చేయాలంటే జైల్స్ కూడా చాలవు. ప్రాక్టికల్గా చూస్తుంది. ఎందుకంటే మీ మైండ్ సెట్లో ఉండే లోపాల వలన వీటన్నిటిని లైక్ చేసి మీరు బయట ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో, మనుషులను చూసే విధానంలో మార్పులు ఎలా ఉన్నాయో గమనించుకోండి. సో అక్కడ
కనీసం అట్లీస్ట్ ఏంటంటే ఒక పద్ధతి కొన్న వాళ్ళు వెళ్ళి కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోలు చేయొచ్చా, అసలు ఏంటి నువ్వు అని చెప్పేసి నిలదీయటం మొదలు పెడితే అట్లీస్ట్ అలాంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఎంతో కొంత ఆగే స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.